ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ సంవత్సరం వసంత పంచమి అంటే ఈ రోజు వచ్చింది కాబట్టి ఈరోజు చదువుల తల్లిని సరస్వతీదేవి పుట్టినరోజు కనుక మరి ఈ రోజున ఎవరైతే ఈ వసంత పంచమి నుండి ఎవరైతే సరస్వతిని పూజిస్తారో వాళ్ళు దశ తిరిగి కుబేర్లు కాబోతున్న రాసులు ఉన్నారు. ఇందులో కానీ మీ రాసి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమిగా జరుపుకుంటాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి రోజును శ్రీ పంచమి లేదా వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ పంచమి తగులు మిగులుగా ఉంది. అంటే ఫిబ్రవరి 10వ తారీఖున మధ్యాహ్నం మొదలై ఫిబ్రవరి 11 వరకు ఉంది. కాబట్టి ఈ వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారికి తెల్లని పూలతో పూజ చేసి తెల్లటి రంగు ప్రసాదాలను నైవేద్యంగా పెడితే అమ్మవారి కృప కలిగి కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈ వసంత పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అమ్మవారి పుట్టినరోజు అయిన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఆ చదువుల తల్లి కృపతో చదువు బాగా వస్తుందని నమ్మకం. ఈ రోజు వసంత పంచమి నుండి 3 రాశుల వారికి దశ తిరిగి కుబేర్లు కాబోతున్నారు. ఈ పంచమి నుండి ఈ రాశుల వారి గ్రహస్థితుల కారణంగా అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. మరి ముందుగా మిథున రాశి వారికి వారి గ్రహస్థితి కారణంగా ఈ వసంత పంచమి నుండి వారు చేసే ప్రతి పనిలోనూ బాగా కలిసి వస్తుంది. ప్రతి పని విజయవంతం అవుతుంది. ఈ రాశి వారికి రావాల్సిన బకాయిలు తొందరగా చేతికి అందుతాయి. శుభవార్తలు వింటారు. కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఈ రాశి వారికి ప్రతి సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. వీరు ప్రయత్నం చేయటం ఆలస్యం, ప్రతి పని పూర్తి అవుతుంది. ఈ రాశి వారు కొంచెం కష్టపడితే చాలు అన్ని పనులు పూర్తి అవుతాయి. ఇక మరొక రాశి సింహరాశి వారికి వారి గ్రహస్థితి కారణంగా ఈ వసంత పంచమి నుండి వారు చేసే ప్రతి పని సానుకూలంగా ఉంటుంది. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు వస్తాయి. వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ఈ రాశి వారి కొత్త పరిచయాలు ఏర్పడి స్నేహితులు అవుతారు. ఈ రాశి వారు ఏ పనినైనా చాలా సులభంగా చేసేస్తారు. వీరు చేసే ప్రతి పనికి స్నేహితుల సహకారం ఉంటుంది. వీరి జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని అసంతృప్తులు ఈ వసంత పంచమి నుండి తొలగిపోతాయి ఈ రాశి వారికి. ఇక కుంభరాశి వారికి వారి గ్రహస్థితి కారణంగా ఈ వసంత పంచమి నుండి ప్రతి పని సానుకూలంగా జరగబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఆందోళన, టెన్షన్స్ అన్ని ఈ వసంత పంచమి నుండి తొలగిపోతాయి. వీరికి ప్రతి విషయంలోనూ స్పష్టత వస్తుంది. అలాగే చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. వీరికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో అసలు లోటు ఉండదు. కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు. ప్రతి పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కుంభరాశి వారు ఈ వసంత పంచమి నుండి చాలా ఆనందంగా గడుపుతూ ఉత్తమమైన ఫలితాలను పొందబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ 3 రాశుల వారికి ఈ వసంత పంచమి నుండి దశ తిరిగి కుబేర్లు కాబోతున్న వారు. కాబట్టి ఈ 3 రాశుల్లో మీ రాశి ఉంటే మీకు చాలా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.